ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి కొన్ని కారణాలు మనము చూస్తే వాటిని కరెక్ట్ చేసుకోవటం వల్ల మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గుతాయి. అవి ఏంటో చూద్దాం. నమస్తే, నేను డాక్టర్ సుధీర్, డాక్టర్ కేర్ హోమియోపతిలో సీనియర్ కన్సల్టెంట్. ఇప్పుడు మగవాళ్ళల్లో ఆడవాళ్ళల్లో కానీ ఫస్ట్ చూసుకోవాల్సింది ఏజ్. ఎందుకు అనంటే దాన్ని బట్టే ప్రెగ్నెన్సీ అన్నది తొందరగా అవుతుందా, రిస్క్ లేకుండా ఉన్నది నిర్ధారించవచ్చు. ఎందుకంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్లో క్వాలిటీ ఇష్యూస్ పెరుగుతూ ఉంటాయి. ఆడవాళ్లలో ఒవేరియన్ రిజర్వ్ తగ్గిపోతూ ఉంటుంది, మగవాళ్లలో స్పర్మ్ కౌంట్ క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో బేసిక్గా కూడా లైఫ్ స్టైల్ అన్నది చాలా ముఖ్యం. సో మనం తీసుకునే జాగ్రత్తలు బట్టే మన ఆరోగ్యం కానీ, లేకపోతే రేపు అన్నప్పుడు మన హెల్తీ స్పర్మ్ అనేది కాంట్రిబ్యూట్ చేసినప్పుడు బోత్ ఫాదర్ అండ్ మదర్ వల్ల మంచి హెల్తీ చైల్డ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో జీవన విధానంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయ్యి ఏంటి? ఒత్తిడి చాలా ముఖ్యం. ఒత్తిడి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఉంటుంది. అది కంపల్సరీగా ఫస్ట్ ఎఫెక్ట్ చేస్తుంది. 2, అధిక బరువు ఉన్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది, క్వాలిటీ అండ్ కౌంట్ 2 పడతాయి. 3, స్మోకింగ్, డ్రింకింగ్, ఈ 2 కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. కంపల్సరీగా ఎప్పుడైతే స్మోకింగ్ ఉంటుందో ఆటోమేటిక్గా రక్తనాళాలు మీకు అక్కడ కొవ్వు పేరుకుపోయి బ్లడ్ సప్లై తగ్గిపోయిపోవటం వల్ల ఎరెక్షన్ ఇష్యూస్ అయ్యి ఉంటాయి, ఇబ్బందులు అయ్యి పెరుగుతాయి. అట్ ది సేమ్ టైం క్వాలిటీ పడిపోతుంది. అందుకని స్మోకింగ్ కూడా చాలా ముఖ్యం, కంపల్సరీగా అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్ ఏ విధంగా శరీరానికి మంచిది కాదు. ఆల్కహాల్ వల్ల బరువు పెరుగుతారు, క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ కూడా దెబ్బతింటుంది. 4వది ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ ఉండదో క్వాలిటీ కంపల్సరీగా ఎఫెక్ట్ అవుతుంది, స్టామినా తగ్గుతుంది, ఇంట్రెస్ట్ తగ్గుతుంది. సో కంపల్సరీగా హెల్తీ లైఫ్, సెడెంటరీ లైఫ్ ఉన్నవాళ్ళు ఇంకా జాగ్రత్తలు తీసుకుని రిస్క్ తీసుకోవటం తగ్గించాలి. దీంతో పాటు మన జీవన విధానంలో పౌష్టిక ఆహారం అన్నది చాలా ముఖ్యం. జంక్ ఫుడ్స్ తీసుకోవటం, కూల్ డ్రింక్స్ తీసుకోవటం, షుగర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవటం వల్ల కంపల్సరీగా క్వాలిటీ పడిపోతుంది, ఇబ్బందులు పెరుగుతాయి. ఎప్పుడైతే ఈ జాగ్రత్తలు మనం తీసుకుంటామో కంపల్సరీగా ఇష్యూస్, రిస్క్స్ తగ్గుతాయి. ఫర్దర్ కౌన్సిలింగ్ కోసం, డౌట్స్ కోసం, మంచి ట్రీట్మెంట్ కోసం డాక్టర్ కేర్ హోమియోపతిని కన్సల్ట్ చేయండి. నమస్తే.